అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలను కేంద్ర కార్యాలయంలో ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సేవా కార్యక్రమాల్లో బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ అండ్ కేక్ కటింగ్, ఇంకా కనకదుర్గమ్మ గుడిలో ఆదిశేషు గారు పూజ చేపించి యంత్రం కిట్ ఇవన్నీ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇక్కడే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం వివిధ ప్రాంతాల్లో అందరూ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మీడియా మిత్రులకు, భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినమును మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరపడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరము, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమము, సేవా కార్యక్రమాలు కూడా జరపడుతున్నాయి. భారత చైతన్య పార్టీ ముఖ్య లక్ష్యము ఈ రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజకీయానికి దూరంగా ఉన్నాయో ఆ వర్గాలన్నిటినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థగా తయారు చేయడానికి భారత చైతన్య పార్టీ ఉద్భవించింది. ఆ దిశగా మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బడుగు బలహీన వర్గాలు, అనేకమైనటువంటి ఏవైతే వర్గాలు వెనకబడి ఉన్నాయో వాళ్ళందరినీ రాజకీయంగా చైతన్యం చేయడానికి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ రాష్ట్రంలో అనేకమైన దాడులు బడుగు బలహీన వర్గాలపైన, మొన్న కాపు సోదరులను కూడా సజీవ దహనం చేయడం జరిగినది. ఈ రాష్ట్రంలో పాలన సరిగా సాగుతుందా లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే మొన్న బీసీ కులాలపైన ఒంగోలు ప్రాంతంలో కూడా గొర్రెల కాపర్లపైన దాడులు జరిగినాయి. అదేవిధంగా రాష్ట్రంలో మొన్న చూసినట్లయితే మన గౌడ సోదరుని పైన కూడా సజీవ దహనం చేయడం జరిగినది. రాష్ట్రంలో చూసినట్లు అనేకమైన దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిపైన కూడా మేము ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా తయారు చేసి 2029 ఎలక్షన్లో రాజకీయ దిశగా అడుగులు వేసే విధంగా అధికార పీఠాన్ని అధిరోహించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మంగళగిరి నియోజకవర్గం రాజధాని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పార్టీ ఏ వర్గాలైతే అనకదొగ్గబడ్డాయో వాళ్ళందరికీ కూడా ఏకైకమైన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారికి జనపదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో దిశ మార్చే విధంగా ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని చెప్పేసి. అంగిరేకల ఆశీషు, బీసీ స్టేట్ కోఆర్డినేటర్. అయితే ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రజానాయకుడు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల తరపున తన గళమెత్తి వినిపించేటటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఆఫీసులోనే కాకుండా రాష్ట్రం నలుగుల రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే నిజంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి నేనున్నానంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన వెళ్తూ ఈ వర్గాలకి అండదండగా ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తికి పార్టీనే కాకుండా అన్ని పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, శ్రేయోభిలాషులు, కుల సంఘాల అధ్యక్షులు, బీసీ సంఘాల అధ్యక్షులు, వీరందరూ కూడా ఎంతోమంది పూర్తి ఆనందంతో ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాకుండా ఆయనైతే మరి రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు ముందే ఎక్కడైనా సరే ఇట్లా చేయండి అని చెప్తారు. మా నాయకుడు ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకి సంబంధించి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన అసలు పిలిపి లేదు. ఆయన కేవలం యువత కోసం మరి 20,000 మంది జాబులు ఇవ్వాలి, అప్పుడే నాకు బర్త్డే సెలబ్రేషన్స్ కాదు, యూత్ని ఆదుకోవాలని మెగా మేళా పెట్టారు, ఉద్యోగ మేళా. కానీ ఇక్కడైతే మరి ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మరి ముఖ్యంగా కేక్ కట్ చేశారు. దాంట్లో మరి బీసీ సంఘాల ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి ఒక నిజాయితీపరుడు మన ఎన్వి రావు గారు, వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు, డాక్టర్ ఎన్వి రావు గారు, వారు రావటం కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎంతోమంది సాయంత్రం లోపు ఇంకా ఎంతోమంది ప్రముఖులు, ఉన్నతమైన గొప్ప వ్యక్తులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇది పేద బడుగు బలహీన వర్గాల పండగ దినోత్సవంగా
ఈ రోజుని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరు కులమతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలకి సరైన నాయకుడు వచ్చాడు, సరైన పార్టీ వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఆయన ఈ రాష్ట్రమంతా పర్యటించి భరోసా యాత్ర ద్వారా ఈ అన్ని వర్గాలను ఏకం చేసి మరి రానున్న రోజుల్లో నిజమైన సేవ చేస్తానికి నిజమైన నాయకుల్ని ఎన్నుకునే విధంగా భరోసా యాత్రని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ రోజుని చాలా గొప్పదినంగా అందరూ భావిస్తూ ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఉత్సవాలు జరిగినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ ఎన్వీరావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువజన నాయకుడు మరి బడుగు బలహీన వర్గాలకి ఆశాజీవి అయినటువంటి మన రామచంద్ర యాదవ్ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఉంది. బలహీన వర్గాల్లో మాకు సినిమా యాక్టర్లు లేరు, అలాగే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు నడిపేంత శక్తి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి కొరబడిన సందర్భంలో రామచంద్ర యాదవ్ అనే ధైర్యంగా వచ్చి ఒక రాజకీయ పార్టీని పెట్టడమే కాకుండా బలహీన వర్గాలకు ఏవైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి కృషి చేస్తామని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ అన్న ఉండి నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండి మంచి రాజకీయ భవిష్యత్తు కలిగి ఉండాలని ఆశతో ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు బర్త్డేని. ఆ బర్త్డే సందర్భంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పెట్టారు, ఆరోగ్య కేంద్రం పెట్టారు, రక్తదాన శిబిరం పెట్టారు, ఇలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాగే మరి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సరే ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం ఒక కమ్మ సమాజ వర్గం, రెడ్డి సమాజ వర్గం, లేకపోతే ఇంకొక సమాజ వర్గం అభివృద్ధి చెందిన మాత్రాన ఈ దేశంలో సమానత్వం అనేది రాదు, ఆర్థిక అభివృద్ధి అనేది రాదు. అట్టడుగు వర్గం ఒక వ్యక్తి కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి వెళ్తుంది. కాబట్టి బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ఇవాళ ఒక సామాజిక వర్గం రాజ్యాధికారం వస్తే ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇతర పార్టీలకు ఓటేసే పరిస్థితి లేదు. అలాగే ఇంకొక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాధికారం వస్తే ఆ రెడ్డి సామాజిక వర్గం వేరే పార్టీకి ఓటేరు. కానీ మన బీసీలు మాత్రం ఎవరు వస్తే వాళ్ళకి ఓట్లు వేసేటువంటి సాధకులుగా మనం వెళ్ళిపోయాము మేము. అలాంటి పరిస్థితి నుంచి బీసీలకే బీసీ ఓటు వేసుకొని బీసీలు కనుక రాజ్యాధికారం సాధించిన రోజు అట్టాటిక వర్గాల సంచార జాతులు సహా అందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సిన పోయి ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా అన్నని నూరేళ్లు చక్కగా ఉద్యమంలో పాల్గొని మంచి రాజకీయ భవిష్యత్తు కలిగి ఉండేట్టుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నాను.